హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా స్వీట్ కార్న్ సమోసా క్రిస్పీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్వీట్ కార్న్ గింజలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసి కాగనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేసి ఒక 4 to 5 minutes ఉడకనివ్వాలి. తర్వాత జాలి గంటలో వడపోసుకోవాలి. జాలి గంటలో వడపోసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని సాల్టు, కారము, చాట్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సమోసా షీట్స్ కోసం అయితే నేను రెడీమేడ్ షీట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోండి. ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ టైం చేసాం కాబట్టి నేను షీట్స్తో అయితే ట్రై చేసా. షీట్స్కి అప్లై చేయడానికి 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఈ షీట్స్ అయితే తీసుకున్నాను. ఈ కంపెనీవి అయితే నాకు దొరికాయి. ఈ షీట్స్ ఓపెన్ చేసుకొని సమోసా షేప్ అయితే ఇవ్వాలి. ఈ షేప్స్ ఇవ్వడానికైతే మీకు చెప్తే నమ్మరు. ఒక 6-7 షీట్స్ అయితే వేస్ట్ చేసాం మేము, మాకు రాక. చేసేవాళ్ళు అయితే 1 minute అలా చేసేస్తారు. మాకైతే కుదరలేదు, రాలేదు. అయినా మేము పట్టు వదలని విక్రమార్కులక్క ట్రై చేస్తూనే ఉన్నాము. 8th షీటో 9th షీటో ఇది అయితే చెప్పాలంటే. ఈ షీట్ అయితే కొంచెం పర్లేదు వచ్చింది. ఇందులో లోపల ఈ స్వీట్ కార్న్ మిక్స్ చేసి పెట్టాం కదా, అదంతా స్టఫ్ చేసుకొని సమోసా షేప్ అయితే ఇచ్చాం. పర్లేదు వచ్చింది. తర్వాత అన్నీ ఇలా సమోసా షేప్లో అలా చేసుకొని షీట్స్ తోటి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి సమోసా షేప్ మా సమోసాలు ఎలా వచ్చాయో. ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలి. సమోసాలు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కష్టపడినందుకు. మా సమోసాలు అయితే ఇలా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్